ఓకేనండి, మళ్ళీ కలుద్దాం అండి. థ్యాంక్ యూ. వెళ్ళొస్తామండి. నమస్కారం అండి. శివరాం గారు, బాబు బర్త్డే పార్టీ చాలా గ్రాండ్ గా చేశారు. థ్యాంక్స్ అండి. స్పెషల్ గా చేయించిన పూతరేకులు పార్టీకే హైలైట్. ఇదే ఉంది లాయర్ గారు, కోర్టులో మూలుగుతున్న కేసులో మనమే గెలిచేలా చేయించాలు. ఈ ఇల్లు ఆస్తి మనకు దక్కుతాయి. అప్పుడు ఇంతకన్నా గ్రాండ్ గా పార్టీ ఇస్తాను. మీరేం వరీ కాకండి. మన డాక్యుమెంట్స్ లో చిన్న అవకతవకలు ఉండబట్టి జడ్జిమెంట్ లేట్ అవుతుంది. అయినా పర్వాలేదు, నేనున్నాను కదండి. ఆ నమ్మకంతోనే ఉన్నాను లాయర్ గారు. ఇంతకీ మన బర్త్డే కథానాయకుడు సూర్య ఎక్కడ? సూర్య, నీ బర్త్డేకి ఎన్ని గిఫ్ట్లు వచ్చాయో. పోరా, నా బర్త్డేకి ఇంకా ఎక్కువ గిఫ్ట్లు వచ్చాయి తెలుసా? ఎవరైనా తేకపోతే కరుస్తానుగా. అయితే అందరూ తెచ్చుంటారు, ఒక్కడు తేలేదు, అందుకే నేను పిక్కట్టుకుని కొరికేశాను. ఎవర్రా అది? మా నాన్న. ఒరే సూర్య, రిమోట్ కారా, రారా దీంతో ఆడుకుందాం, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఏం నాకు అక్కర్లేదు, నేను దీంతోనే ఆడుకుంటాను. కావాలంటే నువ్వు ఆ కొత్త టాయ్స్ తో ఆడుకో, ఇదంటే నాకు చాలా ఇష్టం. బాబు సూర్య, చెవిటి నాన్న, ఎందుకు ఎడుస్తున్నావు? నా కారు పగిలిపోయింది. పోతే పోయిందిలే నాన్న, నేను నీకు కొత్త కారు కొనిస్తాను కదా. వద్దు, నాకు ఆ కారే కావాలి. ఒరే నాన్న, నీకు బోర్డని సున్నుండలు పెడతాను రా. నాకు సున్నుండలు వద్దు, ఏమీ వద్దు, నాకు ఆ కారే కావాలి. షేమ్ సూర్య, షేమ్. బర్త్డే రోజున ఎవరైనా ఏడుస్తారా? కాదు అంకుల్, నాకు ఆ కార్ అంటే చాలా ఇష్టం, అది పగిలిపోయింది. సూర్య కన్నాకి ఆ కారు ఒక్కటేనా ఇష్టం? ఆ కారు కంటే ఇష్టమైనవి ఇంకేమీ లేవా? చెప్పు నాన్న, చెప్పాలి. ఆ కారు కంటే ఇష్టమైనవి ఇంకేమీ లేవా? నాకు అమ్మ, నాన్న, బామ్మ అంటే చాలా ఇష్టం. డాడీ, ఆ లారీని చూడు డాడీ, మనకంటే ముందు వెళ్ళిపోతుంది. ఆ లారీని మన కార్తో ఓడించాలి. స్పీడ్ గా వెళ్ళి డాడీ. అలాగే నాన్న, పోతాను చూడు, 1 minute లో క్రాస్ చేస్తాను. వీడిలాగే మనల్ని ఆటలాడిస్తూ ఉంటాడు. మీరు పోనివ్వండి. ఏమైందిరా? తొందరగా ఆపరా, లేకపోతే వాడు కార్లోనే పోసేస్తాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే పోసా, కొండ పక్క చెట్టు నీడలో. ఏంటా నా పాటలు? త్వరగా రావాలి, లేకపోతే నేను ఇక్కడే ఉదయం వెళ్ళిపోతాం. ఇష్టమైనవి ఇంకేమీ లేవా? నాకు అమ్మ, నాన్న, బామ్మ అంటే చాలా ఇష్టం. రేయ్, ఆ గులాబ్ పువ్వు చూడరా, చాలా బాగుంది. నాకు మాత్రం వార్డెన్ పెట్టిన టిఫిన్ చాలా బాగుందిరా. రేయ్, ఇవాళ చాచానేరు హ్యాపీ బర్త్డే రా. అందుకేనా పురుగులేటు ఉప్మా పెట్టారు. రేయ్, నాకు చాచానేరు అంటే చాలా ఇష్టం రా. నేను కూడా ఆయనలాగే షర్ట్ కి గులాబ్ పువ్వు పెట్టుకుంటాను రా. దానికి నా పర్మిషన్ ఎందుకో? పెట్టుకో. సూర్యకిచ్చరా? నేను ఇవ్వనురా. ఈ గులాబీ మొక్కను సూర్య పెంచుకున్నాడు. ఆ పువ్వును వాడే పెట్టుకోవాలి. కాదు, ఈ పువ్వు నేనే పెట్టుకుంటాను. గ్లామర్ దెబ్బతింటుంది. నా గ్లామర్ ఏం దెబ్బతిందిరా? నీ గ్లామర్ కాదు నాయన, పువ్వు గ్లామర్. ఉడతలు పట్టే మొక్కని పువ్వు సూపర్ ఫైటింగ్ మధ్యలో చేస్తావు. అసలు ఆ పువ్వును వాడికి ఎందుకు ఇచ్చామన్నారా? మీ ఇద్దరి మధ్య ఆ పువ్వు నలిపి ఎవరికి తగ్గకుండా పోతుంది. పోతే పోని, మనకు కావాలనుకునేది మనకి సొంతం అయ్యే వరకు ఎవరికి వదిలిపెట్టకూడదు. అదేంటోరా, నేను దీన్ని కావాలనుకుంటే అది
నాకు దూరం అయిపోతూనే ఉంది. మీ మాటలు నాకు అర్థం కావట్లేదు కానీ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుందిరా. భలే దోస్తీ దొరికావురా. మన దోస్తీ ఎప్పుడు ఇలాగే ఉండాలంటే నువ్వు నాతో కలిసి అన్నం తినకూడదు, తిరగకూడదు, పడుకోకూడదు. అదేంట్రా? అవునరా, నేను ఇష్టపడింది ఏది నాకు దక్కదు. చివరికి నువ్వు కూడా నాకు దూరం అయిపోతావేమో అని భయంగా ఉంది. అందుకోసమే ఇవాటి నుంచి నువ్వు కూడా నాకు దూరంగా ఉండు. సూర్య, ఇక నుంచి నేను దేనిపైన ఆశ పడకూడదు, పడను. బ్యాంకుకి రావటమే ఆలస్యం. ధూపాలు దీపాలు చంపేస్తుంది గురువా. ఏం కన్యాకుమారి పొద్దున్నే తెగపోతులు చేసేస్తున్నావు? దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు ఏంటి? ఈ బ్యాంకు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. దానికి దేవుణ్ణి మొక్కుకోవడం ఎందుకు? ఆల్రెడీ సెంట్రల్ ఏసీ ఉంది కదా, చల్లగానే ఉంటది. కన్యాకుమారి అబద్ధం చెప్తుంది. ఆవిడ పూజలు చేస్తుంది, ప్రమోషన్ వచ్చి ఈ బ్యాంకుకి మేనేజర్ అవ్వాలని. అవును, ఈ మిస్ కన్యాకుమారి త్వరలో బ్యాంక్ మేనేజర్ కాబోతుంది. ఆ మిస్ త్వరలో ఒకరికి మిస్సెస్ కాబోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నీకెలా తెలిసింది? నేను నిన్ను పెళ్ళాడాలా? నెవర్. నువ్వు ఈ బ్యాంక్ మేనేజరా? నెవర్. ఈ బ్యాంక్ మేనేజర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సూర్య. కరెక్ట్, సూర్యనే కరెక్ట్. అతనైతే నాకు హ్యాపీనే. అతనే మేనేజర్ అవుతాడని మనందరికీ నమ్మకం. కానీ నమ్మకం లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇంకెవరు? సూర్య. అదే అతని వీక్నెస్. అతను కాన్ఫిడెన్స్ కి దూరంగా ఉంటాడు, సిన్సియారిటీకి దగ్గరగా ఉంటాడు. టికెట్ సార్, ఏపీ డ్రా సార్. 10 రూపాయలతో 25 లక్షలు గెలుచుకోండి సార్. ఈ లాటరీ టికెట్లతో జాక్ పాటు కొట్టే జాతకం కాదు నాది. నాకు అలాంటి ఆశ లేవు. మనిషి నాకు ఆశ ఉండాలి సార్. అలా ఆశపడే ఫస్ట్ డే మార్నింగ్ షోకి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాను. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. టికెట్ల కోసం కౌంటర్లో చేపెట్టాను. టికెట్లు అయిపోయినాయా సార్? కాదు, వాచిపోయింది. వాచిపోవడం ఏంటి సార్? వాచిపోవడం అంటే చేతుకున్న వాచి కొట్టేశారు. ఆ వాచ్ అంటే నాకు చాలా ఇష్టం. వేరే వాళ్ళు ట్రై చేసుకో. సార్ ఒక్కసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సార్. ప్రత్యేకించి పరీక్షలు అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతూ ఉంటుంది. అలా అనకండి సార్. సార్ అలా వెళ్ళకండి సార్. మీలాంటి వాళ్ళు 4 టికెట్లు కొంటేనే కదా సార్ మాలాంటి అనాథలు కడుపు నిండేది. సార్ టికెట్ సార్. అది నీ దగ్గరే ఉంచుకో. లక్కీగా ఆ లక్షలు నీకే రావచ్చు. నా దగ్గర ఉంటే ఖచ్చితంగా రాదు, చిత్తుకాకి తలపట్లోకి వెళ్ళిపోతుంది. అదేంటి సార్ అంత ఇష్టం లేకుండా మాట్లాడుతున్నారు? నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది బాబు. బ్యాంక్ టైం అయిపోయింది, ఇంకా రాలేదు మేనేజర్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? లోన్ కోసం వచ్చామండి. ఓ, అయితే నా కోసం రాలేదన్నమాట. అయ్యో, మీకోసమే గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. మీరేంటి? ఐశ్వర్యరాయ్ కూడా నాతో మాట్లాడాలని 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తాను తెలుసా? లోన్ కోసమే. అవునా? అయినా సరే నిన్న సెల్ నెంబర్ ఇవ్వలేదు నాన్న. రాయికి మీ సెల్ నెంబర్ ఇవ్వలేదా? సెల్ లేకుండా నెంబర్ ఎలా ఇస్తాం? ఆ సెల్ మేము కొని పెడతాం కానీ మాకు లోన్ వచ్చేటట్టు చూడండి. లోన్ ఇస్తే మీరు ఏం చేస్తారా? అగ్గి పుల్లల ఫ్యాక్టరీ పెడతామండి. ఒక అగ్గిపెట్లో పొలలేని ఉంటాయి, తెలదండి. పట్టినని ఉంటాయి. కరెక్ట్ అండి. ఈ మాత్రం లేదు, లోన్ ప్యానల్ చేస్తారు. కూర్చోండి, కాఫీలు పంపిస్తాను. అవి తాగుతూ మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొనే వాళ్ళు డిసైడ్ చేసుకోండి. అయ్యి బాబాయ్, కాఫీలు కూడా ఇస్తారా? మేనేజర్ గారు చాలా మంచోళ్ళ ఉన్నాడు. సెల్ ఫోన్ అడిగాడు, వెంటనే కొనిచ్చేద్దాం. నువ్వేం మాట్లాడుకో. బయటోడివే లోన్ ఇచ్చే దగ్గర నేను ఎందుకు సార్, మాట్లాడుతున్నా? కాఫీ. ఇదేంటి డబరాకా? సింగిల్ హ్యా అయితే నువ్వు మేనేజర్ కాదా? అవ్వాలని అనుకున్నాం, మన వల్ల అవ్వలేదు. అందుకే ఆ డ్రెస్ వేసుకుని ఆనందపడుతున్నాను. బాగుందా? ఆఫ్టర్ ఆల్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా? యా, అసలు నీ ఫేస్ కి ప్యూన్ ఉద్యోగం అని ఎలాగొచ్చిందిరా? ఎంట్రన్స్ రాస్తేనే. నువ్వే కాదు, మా ఫ్రెండ్. ఆ ఎంట్రన్స్ వస్తే ఆడికి బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది. మర్యాదగా నాకు మర్యాద ఇవ్వండి, లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో బాబు అంత పని చేయకు. ఎంతకీ నీ పేరేటే? నెలబాళ్ళు. అదేం పేరే బాబు? నాకు నెలలు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను పెంచిన హాస్టల్ వార్డెన్ గడి పేరెట్టాడు. అలాగా? ఆ, తీసుకోండి. ఇదిగో కాఫీ చల్లారిపోద్ది కదా అని కంగారుగా తాకండి. కాలద్దు, నిదానంగా తాగండి. ఈడు నెల బాల్డ్ కాదు, నెల తక్కువ బాల్డ్. కాఫీ తీసుకా. థ్యాంక్ యూ. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ? ఆహా. ఆ? కాఫీ ఏంటి సగమే ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో 2 రాళ్ళు వేసుకోండి, పైకి వస్తుంది. ఆ? అబ్బో. తీసుకెళ్లి మేనేజర్కి ఇచ్చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రా. అలాగే. కాబోయే మేనేజర్ కే స్పెషల్ కాఫీ. ఎవడరా మేనేజరు? నువ్వే. కలగన్నావా? ఆధారాలు లేకుండా నేనేం మాట్లాడను బాబు. ఏంటి బాబు ఆధారాలు? హెడ్ ఆఫీస్ నుంచి బొల్లు భూలక్ష్మి సీలు సీతాలకు ఫోన్ చేసి చెప్పిందంట. ఆ సొల్లు వార్త వచ్చి నాకు చెప్తున్నావు.
నువ్వు ఈ మాట అంటావనే హెడ్ ఆఫీస్ కి ఫోన్ చేసి అడ్ప్యూన్ కనుక్కున్నాను. అవతల పేపర్లు రెడీ అయిపోతున్నాయంట. రేపటి నుంచి నీ లెవెలే వేరురా. మేనేజర్ సూర్య అని పెద్ద బోర్డు. నీ సొంతకానికి వాల్యూ పెరిగిపోతే టోటల్ బ్యాంక్ అంతా నీ మాట మీద నడుతుంటది. మరి అప్పుడు కొన్ని నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్తావేంట్రా? రే నీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందిరా. నాకు మనసులో మేనేజర్ అవ్వాలనుందిరా, కానీ పైకి చెప్తే జరగదని భయం. అందుకే నా మనసులో ఉన్నది పైకి చెప్పడానికి భయపడుతున్నాను. అలాంటి భయాలేం పెట్టుకోకరా. మన గ్రహణానికి అన్ని గ్రహాలు మారిపోయినాయి అంట. నువ్వు మేనేజర్ అయిపోయినట్టే. నిజంగా అవుతానంటారా? ఇంకా డౌటే ఉందిరా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మేము ఉండొద్దా? ఉండు. అయితే పార్టీ. ఓకే, నీకు ఎక్కడ కావాలో చెప్పరా. హాలిడే అయినా తాజ్ బంజారానా? అక్కడే ఉంటదిరా సీప్ గాని. మంచి మాస్ ఏరియాకి వెళ్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్